తన తల్లి నిర్మలా గారు అయితే ఒక లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ లెటర్ అనేది ప్రత్యేకించి కూడా పోలీసులకు అయితే పంపించడం జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న కాక మొన్న అంటే 2 రోజుల కిందట ఏదైతే మంచు మనోజ్ ఇంట్లో లేనప్పుడు జల్పల్లి ఫామ్ హౌస్ లో తన ఇంటికి మంచు విష్ణు వచ్చాడని, మంచు విష్ణు వచ్చి తన తల్లితో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత జనరేటర్ లో పంచదార పోసారు అనేటట్టు మంచు మనోజ్ అయితే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ కి తన కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ఏదో ఒక ఆపద ఉంది, నా అన్న నన్ను ఏదో చేసే అవకాశం ఉంది అనేటట్టు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కీలకంగా పోలీసులకు అయితే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రోజు తాజాగా కొద్దిసేపటి కిందటనే మంచు మనోజ్ తల్లి అయిన నిర్మలా గారు అయితే కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, జనరేటర్ లో పంచదార పోసిన ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవాలు, మంచు విష్ణు అలాంటి పని ఏం చేయలేదు, నా పెద్ద కొడుకు చాలా మంచివాడు అనేటట్టు మంచు విష్ణుని అయితే సమర్థించుకురావడం జరిగింది. అయితే జల్పల్లి ఫామ్ హౌస్ లో డిసెంబర్ 14వ తారీఖున నా పుట్టినరోజు వేడుకలు అనేవి మంచు విష్ణు దగ్గరుండి కూడా జరిపి తర్వాత తన రూమ్ కి వెళ్ళి తన సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది తప్పితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తన పాల్పడలేదని, ఎటువంటి దుర్ఘటనలు తనకు ఏమీ చేయలేదనేటట్టు మంచు మనోజ్ తల్లి ఎవరైతే ఉన్నారో నిర్మలా గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంచు మోహన్ బాబు భార్య ఎవరైతే ఉన్నారో మంచు మనోజ్ తల్లి ప్రత్యేకించి కూడా మనోజ్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇటు మోహన్ బాబుని కానీ ఇటు మంచు విష్ణువుని కానీ ఇటు మోహన్ బాబుని కానీ మంచు విష్ణువుని కానీ సపోర్ట్ చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడ ఈ లెటర్ లో కీలకంగా చూసుకుంటే ఏదైతే మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడో అవన్నీ కూడా అవాస్తవాలు, అటువంటివి ఏమీ జరగలేదు, మంచు విష్ణు అవేమీ చేయలేదు, నా పెద్ద కొడుకు చాలా మంచివాడు అనేటట్టు సపోర్ట్ చేయడమే కాకుండా జల్పల్లి ఫామ్ హౌస్ ఏదైతే మోహన్ బాబు ఇల్లు ఉందో అందులో మంచు మనోజ్కి ఎంత అయితే హక్కు ఉందో దానికి సంబంధించి కీలకంగా చూసుకుంటే మంచు విష్ణు కూడా అంతే హక్కు ఉంది, ఇద్దరు సమానమైనట్టు మంచు మనోజ్ తల్లి అయితే ఆరోపించడం జరిగింది. ఏదేమైనా సరే మనోజ్కి అయితే తన తల్లి సపోర్ట్ లేదని మనం బలంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా కేవలం తన భార్య పిల్లలతో మాత్రమే ఉన్నారు, కొంతవరకు కూడా తల్లి నుంచి సపోర్ట్ దొరుకుతుంది అనేటట్టు కొంత ఎదురు చూడడం జరిగింది. అయితే ఫైనల్ గా చూసుకుంటే మంచు మనోజ్ కి తన తల్లి షాక్ ఇచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. తన తల్లి ఎవరైతే నిర్మలా గారు ఉన్నారో ఆవిడ మోహన్ బాబుకి మంచిగా చూసుకుంటే మంచు మనోజ్ ఏదైతే ఆరోపించాడో జనరేటర్ లో పంచదార పోసారు అనేటట్టు ఏదైతే ఆరోపించాడో అందులో పూర్తిగా వాస్తవాలు లేవు, అవన్నీ కూడా అబద్ధాలు అనేటట్టు కొట్టిపారేయడం జరిగింది. అయితే మంచు మనోజ్ తల్లి ఎవరైతే ఉన్నారో అధికారికంగా ఒక లెటర్ అనేది పోలీసులకు పంపించడం జరిగింది. ఏదేమైనా ఫైనల్ గా చూసుకుంటే మంచు మనోజ్ కి అయితే ఎవరి సపోర్ట్ లేదు, ఖచ్చితంగా తనొక్కడు తన భార్య పిల్లలతో పోరాడవలసిన అవసరం ఉందని మనం బలంగా చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది, ఆల్రెడీ పొలిటికల్ ఎంట్రీ అనేటట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద ఎటువంటి రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా మరి ఈ ఇబ్బందుల నుండి ఫేస్ చేసి బయటకు వస్తారని చూడాలి. ఏదేమైనా సరే మంచు మనోజ్కి అయితే తన తల్లి గట్టి షాక్ ఇచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు.